లాస్ట్ 2 టర్మ్స్ ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ ఇప్పుడు మీరు ఐటీ ఆ శాఖ నిర్వహిస్తున్నారు. వెన్ కంపేర్డ్ థింగ్స్ మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ కంపారిజన్. ఎవరి స్టైల్ వారిది ఉంటుంది, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి, ఎవరి లక్ష్యాలు వారికి ఉంటాయి. మా లక్ష్యం ఈరోజు మనం ఐటీ రంగంలో అగ్రగామిగా ఉండాలి, నెంబర్ 1గా ప్రధానంగా మన భారతదేశంలో ఎదగాలి. ఒకటి. రెండవది, ప్రపంచ స్థాయిలో ఒక దిక్సూచిగా నిలబడాలి కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నప్పుడు. మా లక్ష్యం, మా గోల్ అది. సరే, వారు ఒక స్టైల్లో వెళ్ళారు. కంపారిజన్ అనేది మేబీ పీపుల్ మే కంపేర్ అవుట్, అంటే ఒక ఎడ్జ్ ఉంటుంది కదా ఆయనకి, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉన్నప్పుడు కొంచెం ఎడ్జ్, ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఉండొచ్చు, ఉండకుండా ఉండకపోవచ్చు. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ 2 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఏ బ్రైట్ ఇంజనీర్, ఎ వెరీ గ్రేట్ ఇంజనీర్ కాంట్ బికమ్ ఎ గ్రేట్ పాలసీ మేకర్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఎట్లా వాళ్ళను ఏ విధంగా పాలసీని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఆలోచన చేసినప్పుడు మాకు కూడా ఒక మీనింగ్, మాకు అర్థం. రేపొద్దున మాకు 5 సంవత్సరాలు వ్యవధి ఉంటుంది ప్రభుత్వం వచ్చినప్పుడు, మళ్ళీ ప్రజలు రెన్యువల్ చేసినప్పుడు ఇంకో 5 సంవత్సరాలు, ఆ విధంగా ముందుకు పోతాను. తరుణంలో మొదటి 5 సంవత్సరాలు ఏ విధంగా పునాదులు వేయాలి, ఆ పునాదుల మీద భవనాలు ఏ విధంగా నిర్మాణం చేయాలి, పటిష్టంగా ఉండే విధంగా మొత్తం యావత్ ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలబడే ఒక ఆలోచన చేస్తూ ముందుకు పోతూ ఉంటాం. ఏ రంగం అయినా కానీ, ఈరోజు ఐటీ రంగమే కానీ, రేపొద్దున ఇంకో శాఖలకు సంబంధించి కానీ, డెఫినెట్లీ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా సహచరులు కానీ అందరు కానీ ఒక ఖచ్చితంగా ఈ ప్రజలకు ఏమైనా చేయాలని ఒక ఆలోచన, దృక్పథం, ఒక కసి అయితే ఉంది.